అయితే శంకర్ గారు మనం ఈ మధ్య చూసుకుంటే మన డిఎస్సి నిరుద్యోగులు వాళ్ళు మాకు డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి ధర్నా చేస్తున్నప్పటికీ వారికి సపోర్ట్గా ప్రభుత్వం నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ దొరకట్లేదు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చూడండి, ఇది ఏదైతే డిఎస్సి పోస్ట్ పోన్కి సంబంధించినంత వరకు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా అభ్యర్థులు ఎవరైతే ఆందోళన చెందుతున్నారో అది చాలా వరకు మనకు ఒక ధర్మాగ్రహం వాళ్ళు దాని మీద ఒక ధర్మం ఉందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ ప్రస్తుతం డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి సమయం వాళ్ళకి ఏమాత్రం సరిపోవడం లేదు. కేవలం 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 20 రోజుల్లో వాళ్ళు ముఖ్యంగా మహిళలు కావచ్చు, అదేవిధంగా వివాహం జరిగినటువంటి స్త్రీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కుటుంబాలను వదులుకొని కేవలం 20 రోజుల వ్యవధిలో వాళ్ళు కుటుంబ బాధ్యతలను మోస్తూ పరీక్షకు ప్రిపేర్ అవ్వడం అనేది చాలా వరకు కష్టమని చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఉందో, ముఖ్యంగా మెగా డిఎస్సికి సంబంధించినంత వరకు 25,000 పోస్టుల వరకు పెంచి ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ప్రభుత్వం మాత్రం కేవలం 11,000 పోస్టులకు మాత్రమే ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ విషయంలో హామీని తుంగలో తొక్కినట్టు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏదైతే గ్రూప్ వన్ విషయంలో అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు లీకేజ్ పేపర్ లీక్ అయిందనేసి పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళనలు జరిగాయి. అప్పట్లో దీనికి సంబంధించినంత వరకు ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న తన స్టూడియోలో పెద్ద ఎత్తున ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. అయితే శంకర్ గారు ఇంతకు ముందు గత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన ఈయన తీన్మార్ మల్లన్న గాని కోదండరామిరెడ్డి గాని ఇప్పుడు అసలు ఏమైపోయారు? ఈ కన్మరుగైపోవడం వెనుక కహాని ఏంటి? మరి అసలు ఎందుకు ఇప్పుడు సమస్యల మీద స్పందించట్లేదు అన్నది ఆశ్చర్యార్థకం. చూడండి, దీనికి సంబంధించి ఇప్పటి వరకు విద్యార్థులు కూడా ఇదే విషయాన్ని లేవనెత్తుతున్నారు. అటు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఇదే విషయం మీద ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ల సమయంలో కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేయాలని, ప్రభుత్వం మారితేనే ఆయనకు బుద్ధి వస్తుందనేసి, మనకి అందరికీ కొలువులు వస్తాయనేసి వాళ్ళందరినీ రెచ్చగొట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం మాత్రము ముఖ్యంగా ఈ డిఎస్సికి సంబంధించినంత వరకు చాలా వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కోదండరాం గారు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కావచ్చు, అదే ప్రొఫెసర్ హరగోపాల్ గారు కావచ్చు, అదేవిధంగా రియాజ్ కావచ్చు, అదేవిధంగా గతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నేతలు అందరూ కూడా బల్మూరి వెంకట్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా పదవులు ఆశిస్తున్నారు. కొంతమంది పదవుల్లో ఉన్నారు. వాటిని కాపాడుకునేందుకే ఈరోజు నిరుద్యోగుల తరపున వాళ్ళు గలమెత్తడానికి వెనకడుగు వేస్తున్నారనేసి ప్రస్తుతం విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే కానీ ఖచ్చితంగా ఈ ఆందోళనలు అనేవి వెనక్కు తగ్గే అవకాశం లేనేసి ప్రొఫెసర్ కోదండరాం అయితే ఇప్పటికే ఒకసారి ప్రభుత్వానికి విన్నవించినట్టు అయితే ఇప్పుడు మనకి ఒక సమాచారం అయితే అందుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం మొండి వైఖరిగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైతే చెప్పారు, ఖచ్చితంగా మేము పరీక్షను నిర్వహించి తీరుతామని కూడా ఆయన చెప్తున్నారు. అయితే దీని మీద మాత్రం ఎలాంటి భవిష్యత్తులో అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది ప్రతిపక్షాల కుట్ర తప్ప ఇది నిరుద్యోగుల ఆందోళన మాత్రం కాదని అయితే ఆయన పేర్కోవడం జరిగింది. చూడండి, ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ఎందుకంటే గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వాదనలు చేశారు. గతంలో అప్పట్లో కూడా పేపర్ లీకులు అయినప్పటికీ, అదేవిధంగా టీఎస్పీసీలో అవకతవకలు అయినప్పుడు, అదేవిధంగా పోస్టులు పెంచాలని కూడా చెప్పారు. మీరు కూడా ఇదే విధంగా ఆందోళనలు చేశారు. అది ప్రతిపక్షాల బాధ్యత. ప్రజల తరపున నిలబడడం అనేది ప్రతిపక్షాల బాధ్యత. వాళ్ళ పనిని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి. మీరు గతంలో కూడా చెప్పారు ప్రతిపక్షాలను అణగదొక్కుతున్నాడు కేసీఆర్, అణగదొక్కుతున్నాడు. మరి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? ప్రతిపక్షాల బాధ్యత అది. ప్రతిపక్షాలను ప్రజల తరపునే నిలబడతాయి. అది ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ జరిగేది. ఈరోజు తెలంగాణ కొత్తగా జరుగుతున్నది ఏమీ కాదు. అందుకే మీరు ప్రతిపక్షాలు చెప్తున్నది కూడా వినండి, ప్రజలు చెప్పేది కూడా వినండి, నిరుద్యోగులు చెప్పేది కూడా వినాలి. ఎవరు చెప్పినా కూడా వినాలి. వినేందుకే మీకు ఈరోజు అధికారం ఇచ్చింది. మీరు అధికారం వచ్చింది కానీ మేము ఎవరి మాట వినము, మాకు నచ్చిందే మేము చేస్తామంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదు అనేసి మాత్రం మేము స్పష్టంగా చెప్తున్నాము.